ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట ఆంజనేయ దేవస్థాన ఆవరణంలో జమ్మి మొక్కను నాటిన జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ తుక్కళ్లపల్లి రాజేశ్వరరావు, కౌన్సిలర్ ములుగు దిలీప్, గాజుల భాస్కర్ మరియు హరి అయ్యగారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు దిలీప్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరిలో కూడా ప్రతి గుడిలో నెలకొల్పేలా ఉద్దేశంతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. పుట్ట మధు 3 సంవత్సరాల ముందు నాటిన జమ్మి మొక్కను అందరికీ చూపించి అందరికీ వివరించడం జరిగింది. వేదకాలం నుంచి అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి చెట్టుగా భక్తిపూర్వకంగా అందరూ పూజించుకునే జమ్మి చెట్టును తెలంగాణ రాష్ట్ర వృక్షంగా ప్రభుత్వం గుర్తించింది. అయితే అనేక కారణాలతోటి అంతరించిపోతున్న జమ్మి చెట్లను దాని విశిష్టత రీత్యా ప్రతి ఊరిలో ప్రతి గుడిలో ఉండేలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు నినాదాన్ని జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్నందుకు అందరి పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ గర్రేపల్లి సతీష్, చెప్ప్యాల రాజేశ్వరరావు, ప్రేమ్, మనోజ్, చింటూ, శ్రీకాంత్, మణిదీప్, మనోజ్, స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ నలుమూలలో కూడా ప్రతి ఒక్కరితో ఇంటింటికి ఒక చెట్టు, ఒక బర్త్డే రోజు కూడా ఒక పుట్టినరోజు ఒక చెట్టు పెట్టే విధంగా కూడా అందరూ కూడా ప్రోద్బలంతో ఈరోజు తెలంగాణ నలుమూలలో కూడా మరి పెట్టించిన ఘనత మరి సంతోష్ కుమార్ గారికి దక్కింది. అదే కాకుండా ఈరోజు వినాయకుని విషయంలో కూడా మరి కాలుష్యం అవుతున్నాయని వినాయకులు కూడా తెలంగాణ నలుమూలలో కూడా పంపడం జరిగింది. అదే కాకుండా ఈరోజు టెంపుల్లో కూడా జమ్మి చెట్టును కూడా పంపే విధంగా కూడా ఈరోజు జమ్మికుంట మున్సిపల్లో కూడా పంపడం జరిగింది. మా హరియాయ గారి నేతృత్వంలో ఈరోజు మరి ఇక్కడ టెంపుల్ హనుమాన్ టెంపుల్లో ఈ మరి జమ్మి చెట్టు కూడా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిత్రులు సతీష్ రాజరావు, మిత్రుడు తమ్ముడు దిలీప్. అంటేనే మనందరూ గుర్తుకొచ్చే జమ్మి చెట్టు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఎంపీ గారు ముందు ఆలోచనతో ఊరా ప్రతి గుడిలో ఒక జమ్మి చెట్టు నాటాలని చెప్పే ఉద్దేశంతో, ఎందుకంటే జమ్మి చెట్టు పూజ చాలా విశిష్టమైనటువంటిది. విజయదశమి అంటేనే మనం ప్రతి చేసే పనిలో కూడా విజయాన్ని కోరుకునేటువంటి దశమి విజయదశమి. అలాంటి దశమి రోజు పూజ చేసుకునేది జమ్మి చెట్టుకు. అలాంటి ఆలోచనను ఆయనకు రావడం చాలా అదృష్టం. రోజు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఊరికి గుడి గుడికి జమ్మి చెట్టు అనే కార్యక్రమాన్ని ఈరోజు మా జమ్మికుంట గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో స్టేట్ కోఆర్డినేటర్లు సతీష్ అన్నగారు మరియు రాజన్న గారు మరియు డింగిరి హరికృష్ణ గారు మరియు మా మిత్రుడు భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా వీధిలో ఉన్నటువంటి బాలాంజనేయ స్వామి టెంపుల్లో ఈరోజు మేము కూడా జమ్మి చెట్టు నాటుకోవడం జరిగింది. ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నటువంటి సంతోష్ కుమార్ గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ